బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ ని అల్లకల్లోలం సృష్టించబోతోందా ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే ఏపీలో దిత్వా తుఫాను ప్రభావం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఏపీపై దిత్వా తుఫాను ఎఫెక్ట్ మొదలైంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు దిత్వా ముప్పు పొంచి ఉంది. తిరుపతి జిల్లాలో రేపు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సెలవు ఇవ్వాలంటున్నారు అక్కడి పేరెంట్స్. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. చీరాలలో బీచ్లను మూసివేశారు అక్కడ అధికారులంటే అర్థం చేసుకోవచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఇది గత 6 గంటలకు 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకున్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఉత్తరం వైపు కదిలి ఈ రోజు అంటే నవంబర్ 30న ఉదయం 8:30 ప్రాంతంలో అక్కడ కేంద్రీకృతమైంది. తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు, కరైకాల్కు తూర్పు ఈశాన్యంగా 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, అలాగే వేదరణీయం అక్కడ ఈశాన్యంగా 140 కిలోమీటర్లు, చెన్నైకు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల నుంచి తుఫాను కేంద్రం దాదాపు కనీసం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తర వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తర వైపు కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం నుంచి ఈ రోజు మధ్యాహ్నం కనీసం 60 కిలోమీటర్ల మరియు సాయంత్రం నాటికి 30 కిలోమీటర్ల దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది అంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరుతో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా అలర్ట్ ని జారీ చేసింది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరుకి. ఇంట్రెస్టింగ్ గా నెల్లూరు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం, ఆస్కారం ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి రెడ్ అలర్ట్ మాత్రం అక్కడ కనిపిస్తుంది. ఎటువంటి చేంజెస్ ఇక్కడ లేవు. ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఈ రెడ్ జోన్ లోకి నిన్నటి వరకు లేని ప్రకాశం ఎంటర్ అయ్యింది. అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ అదృష్టవశాత్తు రెడ్ నుంచి ఆరెంజ్ అలర్ట్లోకి వెళ్ళాయి. అంటే ఇక ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారి ఆ ఫస్ట్ మ్యాప్ని మీరు చూస్తున్నారు. ఆ ఫస్ట్ మ్యాప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం మా ప్రతినిధులు సురేష్ అలాగే గయాస్తో పాటు మరికొంతమంది కూడా సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. ఒంగోలు నుంచి శ్రీనివాస్, సురేష్, గయాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేను ముగ్గురు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నెల్లూరు మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిసేపటి క్రితమే అలర్ట్ ప్రకాశాన్ని కూడా రెడ్ అలర్ట్గా మార్చిన క్రమం. ఇంట్రెస్టింగ్, ఇప్పుడు ఆరెంజ్ జోన్లోకి కృష్ణా కూడా ఎంటర్ అయింది. ఇంతవరకు దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కృష్ణా, బాపట్ల కూడా ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. అలాగే ప్రకాశం, నెల్లూరుకి భారీ నుంచి అతి భారీ వర్షాలంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన వెదర్ అప్డేట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ అది. ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఆ రిపోర్ట్ని జారీ చేయడం జరిగింది. నైరుతి బంగాళాఖాతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం ఆ తుఫాను ఆ ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతోంది. మరి కాసేపట్లో ఆ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. నెల్లూరులో ఎటువంటి పరిస్థితి ఉంది, అలాగే ప్రకాశం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, దాంతోపాటు తిరుపతిలో ఎటువంటి వాతావరణం ఉంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం మీకు అందించే ప్రయత్నం చేయబోతోంది. ప్రస్తుతానికి కరైకాల్కి 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 110 కిలోమీటర్లు, చెన్నైకి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రాంత ప్రజలు అంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి ప్రఖర్ జైన్ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చారు. నేను నేరుగా నెల్లూరు వెళ్లే ప్రయత్నం చేస్తాను. ముందుగా నెల్లూరుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గయాజ్ సిద్ధంగా ఉన్నారు. గయాజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంతకన్నా ముందు నెల్లూరు కన్నా ముందు తిరుపతి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిత్తూరుకు సంబంధించి ఇటు తమిళనాడు గురించి మాట్లాడుకునే క్రమంలో ఆ ఇంపాక్ట్ ఇటు తిరుపతి మీద కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి నేను నేరుగా తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. తిరుపతి నుంచి అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం తిరుపతిలో మరి ముఖ్యంగా చిత్తూరులో ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సురేష్, రైట్, ఆల్ రైట్. ప్రస్తుతం అక్కడ వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం ఎలా ఉంది అనేది. సో ఈ క్రమంలో అక్కడ కాస్త నెట్వర్క్ ఇష్యూస్ కూడా మనకి అక్కడ రైజ్ అవుతున్నాయి. మరి కాసేపట్లో సురేష్ కనెక్ట్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రస్తుతం భారీ వర్షం పడుతోంది ఇటు ఆంధ్రప్రదేశ్లో. ఈ దిత్వా తుఫాను ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీద క్లియర్ కట్గా కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనాలు కూడా ఈరోజు
రెడ్ అలర్ట్ ని జారీ చేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అమరావతి కేంద్రంగా ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ మీ ముందు ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ రోజు వర్షపాతం ఎక్కడ ఎంతలో నమోదైందని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్టింగ్, ఇక్కడ మనం మాట్లాడుకుంటే నెల్లూరు మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది. మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం, ప్రకాశం నెల్లూరు మీద ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రకాశం గురించి మాట్లాడుకున్న క్రమంలో నిన్నటి వరకు కూడా ప్రకాశం దాదాపుగా అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అని చెప్పుకోవాలి. అంటే భారీ వర్షపాతం ఉంది, అలర్ట్ అనుకున్నాం కానీ రెడ్ అలర్ట్ లేదు. కానీ ఒక్కసారిగా మాత్రం రెడ్ అలర్ట్ వచ్చింది. ప్రస్తుతం నెల్లూరులో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాపూర్లో అలాగే ఆత్మకూరులో 38.4 మిల్లీమీటర్ల వర్షపాతం, నెల్లూరులో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం, కందుకూరులో 18.4 మిల్లీమీటర్ల వర్షపాతం, ఉదయగిరిలో 18.4, అలాగే సీతారామపురంలో 4.2, వింజమూరులో 4 మిల్లీమీటర్లు, కావలిలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యానాంలో 3.4, ఒంగోలులో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం, రాయలసీమలో కూడా తిరుపతిలో ఏకంగా 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోడూరులో 34. ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇక్కడ అలా హైయెస్ట్ వర్షపాతం నమోదవుతున్న క్రమం రాయలసీమలోని, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ నేపథ్యంలో ఒక్కసారి నేరుగా నేను చిత్తూరు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, మరి ముఖ్యంగా తిరుపతి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం తిరుపతిలో ఎటువంటి వాతావరణం ఉంది? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్కడ చూసుకుంటే భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? సచిన్, ఏదైతే దిత్వా తుఫాను ప్రభావం నిన్న నుంచి కూడా జిల్లాలో మోసరుగా ప్రారంభమైంది. అయితే ఇవాళ శ్రీకాళహస్తి, సత్తివేడు, నాయుడుపేట ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా రేపు స్కూల్ సెలవు ప్రకటిస్తున్నట్టుగా కూడా పత్రిక ద్వారా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, గంటకు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం మాత్రం గంటకు పెరుగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో ఎక్కడే కానీ అధికారులు అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తతో మెలగాలంటూ కూడా ఉన్నతాధికారులు అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా శ్రీకాళహస్తి, మన తిరుపతి జిల్లాలో ముఖ్యంగా మన ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనించినట్లయితే తమిళనాడు సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, సత్తివేడు నియోజకవర్గం కానీ, నాయుడుపేట, తడ ఈ ప్రాంతాల్లో నిన్న నైట్ నుంచి కూడా విస్తారంగా వర్షపాతం మాత్రం నమోదవుతుంది. అయితే చిత్తూరు జిల్లాలో చెన్నైకి అనుకుని ఉన్నటువంటి ప్రాంతాలను ఒకసారి మనం పరిశీలించినట్టుగా తేలికపాటి వర్షపాతమే నమోదవుతుందని చెప్పాలి. ఎక్కువ నిన్నటి నుంచి కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఎక్కువ వర్షపాతం మాత్రం ఇటు నాయుడుపేట, అదే రకంగా సత్తివేడు నియోజకవర్గాలు ఎక్కువగా కనబడుతుంది. అయితే రానున్నటువంటి మరికొన్ని గంటల్లో కూడా ఈ యొక్క తుఫాన్ మరింత తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగర వాసులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అనవసరంగా ఎవరు కూడా సంచరించొద్దండి అంటూ కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు ఎస్పీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, అదే రకంగా పాత భవనాల్లో నివసించేటువంటి వారు కావచ్చు, సంచరించేటువంటి వారు కూడా, ఏదైతే చెట్ల కింద సంచరించేటువంటి ప్రజలు ఉంటారో అలాంటి వారు కూడా అనవసరంగా తిరుగులాడద్దండి, మెలకులు వహించండి అంటూ కూడా ప్రజలను అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తేలికపాటి వర్షంతో కూడా ఈదురుగాలు కూడా విస్తారంగా ఉదయం నుంచి కూడా నమోదవుతున్నాయి. రానున్నటువంటి మరొక 2 రోజులు కూడా ఈ యొక్క వర్షపాతం అతి తీవ్రతతో నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో ఇప్పటికే ఈ యొక్క పునరావాస కేంద్రాలను కూడా సంసిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే రకంగా రేపు స్కూళ్ళు అన్ని కూడా అటు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ కావచ్చు, జిల్లా పరిషత్ సంబంధించిన స్కూల్ అన్నింటిని కూడా, కాలేజీలు కూడా సెలవులు ప్రకటించారు. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మీరు అన్నట్టుగా శ్రీకాళహస్తిలో కూడా 33 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే సూలూరుపేటలో 29, దాదాపుగా 30 మిల్లీమీటర్లు, తిరుపతి ఏరో ఆ ప్రాంతం దగ్గర 23 మిల్లీమీటర్లు. అంటే ఈ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే క్రమంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? లోతట్టు ప్రాంతాలకి భారీగా వర్షపు నీరు చేరుతున్న క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది? అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సందర్భం ఉందా? ఏం జరుగుతుంది అక్కడ?
ఆ ప్రాంతాలంతా కూడా ఏదైతే సత్తివేడు, నాయుడుపేట, ఈ సూలూరుపేట ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయని చెప్పాలి. అయితే అధికారులు, ఉన్నతాధికారులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేదు. ఎక్కడన్నా వరదల్లో చిక్కున్నటువంటి ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడే ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలనే ప్రధానంగా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, మొదటగా ప్రమాదానికి గురయ్యేది, సమస్య తలెత్తేది కూడా లోతట్టు ప్రాంత ప్రజలే. సో ఆ ప్రాంతాల్లో కూడా రెవెన్యూ అధికారులు కానీ ఉన్నతాధికారులు ఇప్పటికే సంచరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే ఇబ్బంది పడేటువంటి ప్రజలు వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కాల్ చేయాలంటూ కూడా తెలియజేస్తున్నారు. అదే రకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతానికి అటువంటి ప్రాణాపాయ స్థితులు కానీ లేకపోతే ఒక ఉద్రిక్త పరిస్థితి మాత్రం ఎక్కడ ఇంకా నెలకొనలేదని చెప్పాలి. అయితే లోతట్టు ప్రాంతాలు మాత్రం ఏదైతే ఇప్పుడు పూర్తిగా నిన్నటి రాత్రి నుంచి కూడా విస్తారంగా కురుస్తుంది. ఈ ప్రాంతాల్లోనే అధిక శాతంలో కూడా వర్షపాతం ప్రస్తుతానికి నమోదవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. రైట్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి సురేష్. నేను ఒకసారి ఉప్పాడ తీరానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ కూడా ప్రస్తుతం బంగాళాఖాతంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే కోస్తా తీరం మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం అలలు ఎగసి పడుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉప్పాడ తీరం నుంచి అప్డేట్స్ అందించేందుకు కెరటాలు తీవ్రంగా ఎగసి పడుతున్నాయి. ఒకసారి నేరుగా నేను ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, ప్రస్తుతం ఉప్పాడ తీరంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎంతటి భారీ వర్షం నమోదే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనాలు ఉన్నాయి అధికారులకు సంబంధించి? సచిన్, ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి దేత్వా తుఫాన్ అయితే ప్రధానంగా ఏపీ వైపు తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా అలలు కొనసాగుతున్నాయి. అలల ఉధృతి అయితే తీరం వెంబడి ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే ఈ యొక్క ఉప్పాడ తీరాన్ని అతలాకుతం చేస్తుంది. అటువంటిది బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ దేత్వా తుఫాన్ మనం చూస్తాం. నిన్న శ్రీలంక, ఈ రోజు ఇండోనేషియాని అతలాకుతం చేసి జనజీవన అస్తవ్యస్తం చేసినటువంటి తుఫాను ఏపీ వైపు అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి దేత్వా తుఫాన్ అయితే ఈ యొక్క కోస్తా మధ్య అయితే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంకాలానికి మరింత బలపడి రేపు ఉదయానికి ఇది బలహీనపడే అవకాశం ఉంది. అది సముద్ర తీరంలోనే బలహీనపడుతున్న నేపథ్యంలోనే రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే ఇప్పటికే తిరుపతి కావచ్చు, అలాగే నెల్లూరు, ఈ యొక్క ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా. అలాగే ఈ యొక్క కోనసీమ, కాకినాడతో పాటు తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు ఈ యొక్క ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి మోస్తారు వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క ప్రాంతాలు కూడా వర్షం పడితే ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మబ్బులతో కూడినటువంటి వాతావరణం అయితే మొత్తం అన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు మబ్బులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ప్రస్తుతం వాతావరణం మారిపోయి వర్షం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తాం, మోంతా తుఫాన్ నుంచి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా అప్పుడైతే చిగురుటాకులా ఉనికిపోయాయి. అన్ని కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు. ప్రస్తుతం దాని నుండి కోలుకున్నా అనే లోపలనే మరొక తుఫాను వచ్చి మళ్ళీ ఈ యొక్క ద్వేత్వా తుఫాను వచ్చి ఇప్పుడంతా కూడా మరి వర్షాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు, రేపు, ఎల్లుండి మంగళవారం వరకు కూడా అధిక వర్షపాతాలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం కూడా నిన్న నుంచి కూడా అప్రమత్తమయ్యారు. ఈ తీరమంబరం ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పుకొస్తారు. ప్రస్తుతం ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేట నిలిపేస్తారు. ఈ రోజు ఉప్పాడ సముద్రం, కాకినాడ, ఉప్పాడ అవుతున్నటువంటి ఈ యొక్క రహదారిలో పర్యాటకులను అందరూ కూడా పూర్తిగా నిలిపేసినప్పటికీ పర్యాటకులు కూడా యథేచ్ఛగా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉప్పాడ సముద్రం తీరం వెంబడి అలలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మరో పక్కన అలలు ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు, మరో పక్కన భారీ ఎత్తున అలలు ఈ యొక్క సముద్ర తీరంలో ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఈ యొక్క బంగాళాఖాతానికి ఆనుకున్నటువంటి ప్రాంతం, సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇప్పటికే ఈ యొక్క తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తుఫాను ఏదైతే వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నటువంటి తుఫాను దాని ప్రభావంతో అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క వర్షం ఏపీ వైపే దూసుకొస్తున్నటువంటి ఈ దేత్వా తుఫాను కారణంతోనే అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కనపడుతున్నాయని చెప్పవచ్చు. పక్కన ఎప్పుడైతే ఏపీ విపత్తు శాఖ జారీ చేసిన ప్రకారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి అన్ని ప్రాంతాల్లో కూడా అలా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతితో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే నెల్లూరు,
తిరుపతిలో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అక్కడ కనపడుతుంటే ఇక్కడ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు అధికారులు. ఎవరైనా సరే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా నిన్న నుంచి కూడా చెప్పుకొచ్చారు. పంటలన్నీ కూడా వరి పంట కావచ్చు, ఉద్యాన పంటలు అన్ని కూడా పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం అయితే కనబడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే గత మోతా తుఫాన్ నుంచి కూడా